ఈవేళ ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. I love you. Fantastic. Gopal, meet my wife. Warning. ఈవిడేమిటి నీ భార్య? మార్వెలస్. నా పేరు గోపాలకృష్ణ, మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. Shut up. ఏమిటి సార్, అర్జెంటా మీకు? నో నో నో, జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. Friend చూపిస్తే glad to meet you. అను, glad to meet you. మైండ్ రండి. బామ్మ. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి, చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకుని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్, చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపరంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు 2 వేప మండలు పుచ్చుకొని, దాన్నే వీళ్ళు 2 గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే. దేవుడు చేతులు ఇచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. ఏమండి, ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సంత చెరువు దగ్గర పచ్చమేడలో భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తాను. వీటి సరిగ్గా వేయి, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది. ఇది బాల్ రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమే లేదు, మేం చేస్తాం చూడు. తయారు? ఇంత పొద్దు పోయింది, ఆ లొక్కాన్ని డబ్బాలు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. ఇంతవరకు కొంపలు తగలరిందే. వట్టి ముద్ర చిప్ప. చదువా సంస్కారమా? ఎడ్డమంటే తెడ్డమంటుంది, తెడ్డమంటే ఎడ్డమంటుంది. నేను కూడా మీతో మాడిపోను. నిన్ను పట్టిన వద్ద చెయ్య. ఏమిటి అవతారం? తంజావూరు బొమ్మలాట చేయి చేయి ఉంటూ వచ్చావు. అనే దాని అర్థం దొరల భాషలో. మా అడుగు తెలుసులే. అమ్మో అమ్మో, ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డారా? తనగానండి 3 జీవితం వెళ్ళిపోయిందనివి నీకు మా గొడవలు దీనికే. ఓ మూల కృష్ణారామని కూర్చో. కమందారు. బాగున్నావే? ఈ చక్రం మట్టిపోను, నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో పండు పట్టేసింది. నా కొడుకు మందు పెట్టేసింది. నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడలా? కొరివే. మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా, ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతుంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అదే కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో, బంతి బంతాడినట్టు ఆడతారు. ఆడతారు ఆడతారు. షబ్బా, చాలా అలిసిపోయావమ్మా. లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేను ఇంటారు తీసుకున్నాను. పడి మేస్తుంది తాగా. ఇది బయట ఇదమ్మా తయారు, మనం వెళదాం కదా.
ఇదిగో అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాను. వచ్చినది కదా, ఇప్పుడిప్పుడే స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు, ఆ మూడో వాడే ఒక్కటైన ఆ ఇద్దరిని ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కాలేదా? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మాడా లేదమ్మా, అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదు ఏం కోపం మునిగిందని అట్లా వస్తారు? పిల్లాడికి ఆకలిస్తున్నట్టుందమ్మా, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. పాలి అమ్మా. పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగనా? మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసా మోసి పట్టండి. ఓ మనవుడు మనవుడు నన్ను గంట పేరు లెక్కిపోయారే, ఆ మాత్రం పనుకోలేరు? అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆపాలే పడుతున్నారు. సీసాల బొచ్చి వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు బెతవ, ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతికున్న తల్లి వాడి కోసం, వాడి పాల కోసం తన అందాన్ని పని చేయలేదు. ఏమన్నా కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, మీ బిడ్డ. మీకోసం మోసాను, కన్నాను. నన్ను పాలు పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు అరే మధు, చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసిన విద్యలు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా? నరనరాలు జీర్ణించుకున్న బూసి పడిన సాకదారిని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాళిని తెంపి బాయిమోగానే కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్. నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5,000 వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉందుకురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్ లాగా ఉందుకురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా? దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కొట్టాలి. కొట్టాలి లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు, బానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1, 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక, ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టినా ఒకటే, నిన్ను కొట్టినా ఒకటి.
తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మనస్సు ఉండాలరా. నా మాట ఆపి లోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా నీ చర్మం ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. మాధవ్ ప్లీజ్ హెల్ప్. ఏమిటి ఈ హుక్స్ ఆఫ్ స్వెటర్ ప్లీజ్. ఇదా భలే హెల్ప్. ఏమ్మా సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరికి చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. ఇక్కడికి వచ్చింది ఏమిటి హార్టా? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హార్ట్ ఇవ్వాలనుకున్నాను. గుండెలు పెట్టినా? గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే. జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకో మరి. ఏ తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. అరే, నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ చందాల సంగతి? ఇదిగోండి డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మరి ఇంకా ఒరిజినల్స్ ఎందుకు కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగో, మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి, ఏంటి పోటీగానే వెంటేసుకొచ్చావు? అబ్బా ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు కలవాడు బతికిపోతాడు. ఓహో, 200 ఇమ్మని నా కాళ్ళ వేళబడి ప్రాణం తీశాడు అనుకోండి. ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని జరుగుతుందని తీసుకొచ్చాను. ఎంత? 200? అవునండి. 200లేగా సిద్ధం బాబాయ్. 200 ఉండండి. సరే ఇందా. అసలుకు మోసం రాదు కదా? నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. అలాగే బాబాయ్. మంచి చూసారా, అయ్యగారు దేవుడు రా. వెళ్ళండి. దండాలే వస్తానండి. రా మెల్లగా జారుకుంటున్నాం. అయిన 30 రూపాయలు ఇక్కడ. ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పోడరా. వస్తా బాబు. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమి లేదు బాబు. మరేమిటి చెప్పు. తమరు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే. నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయా. నీకు మాత్రమే? నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదల ఇద్దరు గొర్రెలు బెత్తరు తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడోకప్పుడు వస్తుంది, రాకపోతున్నావుటే. దేని మాట ఎలా ఉండవండి, తమరు నమ్ముకున్నాను. శుభం, కూర్చోండి. ఎంత గౌరవంగా చెప్తున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి, అలా. అలా. ఇంక నేను కొట్టుకుంటానులేండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుడు చేరా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి వయసులో మీ నాన్న టైపు కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు, ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేలా మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్లచీరమ్మాయి మనకేసే చూస్తుంది, నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది చెయ్యి? ఈ వేలు ఇక్కడ. అబ్బా నీ చేతులు అసలే పొట్టి, కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. I love you.
ఐ టు లవ్ I dismiss both of you. వై డిస్మిస్ ఐ పే 10 రూపీస్ Shut up and get out. ఏదో పొరపాటు జరిగిపోయిందండి అందుకే నేను మా పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరువు అయిపోతుంది. దయచేయండి. ఇటువంటి ఇన్స్టిట్యూట్లు 150 ఉన్నాయి మా పేపర్ బట్టి ఓహో కమా సరే మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవనే కాదండి, ప్రేమైన సాయించడం డిస్మిస్ అవ్వడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళండి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఇలాగ ఏడిపిస్తావు? మనిషికి ఒక మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేక వస్తున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. కొత్త మామగారు. మామగారా? నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకో సంచి పుట్టుకో. ఎందుకులే నిజ నిద్ర లేక దొంగ నిద్ర? చీచి పూచి భలే భలే. సన్నగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉందో. చూసుకోని అందం. చీచి బుజ్జి. ఎంతకాలం ఇలా ఎలా ఇలా బోర్ కొడుతుందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు, ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగర్లోకి. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటే చాలా. ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకే చెప్పేసేయ్. పోయస్. ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. కూర్చో. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి, అదేనండి. సంధ్య కూడా నన్ను ప్రేమించిందండి. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరు మూయి. ఎన్ని గుండెల్లో నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి నీ తాకత ఏమిటి? క్షమించండి. ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంధ్య నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయినే అడగండి. ఏమ్మా? పాపం ఆయన అలా అనుకుని ఉంటారు డాడీ. సంధ్య ఏమో ఇప్పుడేమంటావు?
కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెండ్లని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోర్మై, ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే. అడగండి, నిజం అవునో కాదు. అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడే ఉంటారు. ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంచా, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. Tit for tat. సంచా! ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బావా, ఆ సంచి మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయాం. మేము ఎవరన్నా కనిపించావా? బాగా జరిగింది నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా? సిస్టర్ కాస్త టైమింగ్ పాపం. తిన్న మామూలు దెబ్బ దెమ్మ తిరిగిపోయింటుంది. లేకపోతే ఏమిటి బాబా, ఇంత తెలివైన వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేను ఒక చెంప పెట్టిన బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. పళ్ళు రాలంత పని అయింది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడం? ఏం చేస్తాను? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును, ఆ ఆదినారాయణరావు చేత నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటాను. బావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, ప్రేమ. అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ్ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళుతున్నాను కార్లో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఈ లెక్కలని మీరు ఒక్కసారి చూస్తే ఆ లెక్కలేమిటో, ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా దగ్గర పట్టుకుంటారు. అది కాదండి. డాడీ, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా, ఉండవా, అమ్మాయి పంపించి వస్తాను. సార్, ఏమిట్రా వేషం? చలి జ్వరం తగిలింది సార్. ఓరిడియట్, అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాలని తెలుసు కదా నీకు? జ్వరానికి తెలియదు కదా డాడీ. నాన్సెన్స్. మరి ఎలాగమ్మా ఇప్పుడు? వేరే డ్రైవర్ తెచ్చాను సార్. వేరే డ్రైవరా? వాడెవడో ఏమిటో చాలా మంచివాడు సార్, ఫస్ట్ క్లాస్ డ్రైవర్. మావాడే. రే ఇలా రారా. ఒరేయ్, మీ వాడు అంటున్నావు, వాడు చూస్తే సాయిబులాగా ఉన్నాడు. ఆ గడ్డం అది మొక్కుబడి సార్. ఓ, మొక్కుబడా? అన్నయ్య, ఆ. అతను ఎవరో కొత్తవాడు. అమ్మాయిని ఒంటరిగా. ఏమిటి శాంతమ్మ నువ్వు అనేది? అమ్మాయికి ఏం భయం? ఇలా భయపెట్టే ఆడపిల్లని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? ఒరే కార్తీమన్రా, యుగ తాళం. నువ్వు వెళ్ళమ్మా, లోపల అహోబిల వెయిట్ చేస్తున్నాడు. ఓకే, బాయ్. బాయ్. అత్తయ్య, వస్తాను. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో మాత్రం మీరు ఏమి వరీ కాకండి, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏదో మంచివాడు మనవాడు అనుకుని కంపెనీలో షేర్లు కూడా ఇచ్చి కాస్త చూసుకోవాలంటే బాగానే చూసావు. మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారండి. అనవసరమా? నీకేమయ్యా, వెళ్తే నేను జైలుకి వెళ్ళాలి. రామ అలాంటిది ఏదన్నా వస్తే నేను వెళ్తా గానీ మిమ్మల్ని వెళ్ళిస్తానండి. ఏమిటి దారి తప్పించావు? లేదులేండి, సరైన దారికే తెచ్చా. నాన్ సెన్స్. నీకు డ్రైవింగ్ చేత కాదు, అసలు దారులు తెలియవు. ముందు కారా. అన్ని దారులు తెలుసులేండి. ఇడియట్. కారా పన్నుంటే నీ కాదు, ఆపుతావా లేదా? ఎవరు నువ్వు? నేనా? నువ్వా? ఎంత మోసం. కారు ఆపుతావా లేదా?